అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మీ రాజేష్. మీరు చూస్తున్న రాజేష్ పులుగుర యూట్యూబ్ ఛానల్. పోయిన వీడియోలో చెప్పిన విధంగా క్రైస్తవులకు ఉపయోగపడే విధంగా గ్రాఫిక్ డిజైనింగ్ మరియు వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పాను కదా. ఈ వీడియోలో వచ్చేసరికి అయితే గ్రాఫిక్ డిజైనింగ్తో అయితే మనం మొదలు పెడుతున్నాం అన్నమాట. గ్రాఫిక్ డిజైనింగ్లో ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే క్రిస్టియన్ మీడియా టైప్లో అంటే క్రిస్టియానిటీ యొక్క డిజైన్స్లో ఏ విధంగా మనం ఈ యొక్క యాప్స్ని ఎటువంటి యాప్స్ని యూజ్ చేస్తాం, ఏ యాప్స్ యూజ్ చేస్తే మొబైల్లో మంచి అవుట్పుట్ అనేది వస్తుందో, హై క్వాలిటీ అవుట్పుట్ అనేది వస్తుందో ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అలాగే రానున్న దినాల్లో గ్రాఫిక్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్, అలాగే ఏ విధంగా ఒక థంబ్నెయిల్ డిజైన్ చేయాలి, థంబ్నెయిల్ డిజైనింగ్ గురించి, అలాగే సోషల్ మీడియా పోస్ట్ గురించి, అలాగే ఒక లోగో డిజైనింగ్ గురించి కావచ్చు, ఇతర లోయర్ థ్రెడ్స్ కావచ్చు, ఇంకా ఇతర ఏవైతే గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసరికి మనం మెయిన్గా ఎటువంటి అప్లికేషన్స్, ఒక క్రైస్తవ యొక్క ఎడిటర్ ఎవరైతే ఉంటారో మొబైల్ ఎడిటర్, ఆ మొబైల్లో ఏవేవి అప్లికేషన్స్ ఏవే యాప్స్ యూజ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వచ్చేసరికి అయితే ఫ్రెండ్స్, మీరు కైనమాస్టర్ అనే అప్లికేషన్ ఉంటుంది. అంటే వీడియో ఎడిటింగ్కి ఎటువంటి యాప్స్ అయితే బాగుంటాయో చెప్తున్నాను, అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను. ముందుగా వచ్చేసరికి అయితే కైనమాస్టర్ అని ఉంటుంది. అది వాటర్ మార్క్ లేదైతే ఏపీకే డౌన్లోడ్ చేసుకోండి క్రోమ్ బ్రౌజర్ నుంచి. కింద ఒక గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది. ఆ గ్రూప్ లో కనుక మీరు జాయిన్ అయినట్టయితే ప్రతి ఒక్క యాప్ లింక్ కావచ్చు, ఏపీకేస్ కావచ్చు, మీకు ఇతర ఫైల్స్ కూడా అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కైనమాస్టర్ అనేది వీడియో ఎడిటింగ్ బాగా పనికి వస్తుంది, ఎందుకంటే అది ల్యాండ్స్కేప్ మోడ్ లో ఉంటుంది. అలాగే ఏంటంటే వాడటం కూడా సింపుల్ గా ఉంటుంది అనమాట, యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. చాలా మంది క్రైస్తవ సోదరులు మొబైల్ ఎడిటింగ్ లో చేసేవాళ్ళు ఇదే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి క్యాప్ కట్ అని చెప్పేసి వచ్చింది కదా, ఆ క్యాప్ కట్ ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. మీరు కనుక కొంచెం ఎడిషనల్గా అంటే ఇంకా ఎక్కువగా ఎక్స్పర్ట్ లెవెల్లో చేయాలనుకుంటే కనుక ఆ క్యాప్ కట్ అనేది అయితే మొబైల్లో అవైలబుల్ ఉంటుంది. ఆ యొక్క క్యాప్ కట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి కూడా మీరు వీడియో ఎడిటింగ్ అయితే చేయొచ్చు. ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి, ఇవి రెండు అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చేసరికి ఇన్షాట్ అని చెప్పేసి అయితే ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో కూడా వాటర్ మార్క్ అనేది రాదనమాట, జస్ట్ ఒక యాడ్ చూస్తే వాటర్ మార్క్ అనేది రాదు. ఈ యాప్ లో వచ్చేసరికి ఏంటంటే మీరు ఏ విధంగా అంటే ఇంకా ప్రతి ఎడిటింగ్ యాప్ లో కూడా కామన్ ఫీచర్స్ ఉంటాయి. కొన్ని ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. మనం డివోషనల్ గా కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్స్ అనేవి అయితే అవసరం లేదనమాట. మనకి నార్మల్ గా జస్ట్ టైం లైన్ ఎక్కువగా లెంతీ ఉంటుంది కాబట్టి మెసేజెస్ వాటిని ఎడిట్ చేసుకోవడానికి మన టైం లైన్ ఎక్కువగా పట్టేటట్టుగా అయితే కైనమాస్టర్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. మీరు కనుక కైనమాస్టర్ కానీ, ఒక ఇన్షాట్ కానీ, లేకపోతే క్యాప్ కట్ కానీ, ఈ మూడు యాప్స్ని అయితే మీరు వీటిలో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, లేకపోతే మీరు మూడు యాప్స్ని కూడా యూజ్ చేసి అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీరు కనుక మొబైల్ని యూజ్ చేసి సండే పోస్టర్స్ కావచ్చు, థంబ్నెయిల్స్ కావచ్చు, సోషల్ మీడియా పోస్ట్స్ కావచ్చు, ఏవైనా కానీ డిజైన్ చేయాలనుకుంటే, ఫ్లైయర్స్ కావచ్చు, ఇవన్నీ డిజైన్ చేయాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే యాప్స్ అనేవి గ్రాఫిక్ డిజైనింగ్ అయితే మొబైల్లో చేయడానికి పనికొచ్చే యాప్స్ అనమాట. వాటిలో మొట్టమొదటిగా వచ్చేసరికి అయితే నేను బాగా యూజ్ చేసేది పిక్సెల్ ల్యాబ్ అనమాట. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే అన్ని యాప్స్తో పోల్చుకుంటే క్వాలిటీ అనేది మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది కరెక్ట్గా అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. ఏమాత్రం కూడా రెజల్యూషన్ అనేది తగ్గదు. ఇది కూడా యూజ్ చేయడానికి కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. నేనైతే ఏదైతే యూజ్ చేస్తానో మీరు ఏదైనా కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పిక్సార్ట్ అని చెప్పేసి అయితే ఒక అప్లికేషన్ ఉంటుంది, మొబైల్ అప్లికేషన్. ఇది కూడా చాలా మంది ఇది యూజ్ చేస్తూ ఉంటారు, దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఒక మినీ ఫోటోషాప్ లాంటిది అనమాట మొబైల్లో అయితే. దీంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్గా అయితే మీరు థంబ్నెయిల్ డిజైనింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాన్ని కనుక యూజ్ చేస్తే మీకు మంచి అవుట్పుట్ కూడా వస్తుంది. నేను వచ్చేసరికి అయితే పర్సనల్గా అయితే నన్ను రికమెండ్ చేయమంటే మాత్రం నేనైతే పిక్సెల్ ల్యాబ్ని అయితే రికమెండ్ చేస్తాను. అలాగే ఫోటో ఎడిటర్ అని చెప్పేసి ఇంకో అప్లికేషన్ ఉంది. ఇది కూడా చాలా మంది క్రైస్తవ సహోదరులు యూజ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క గ్రాఫిక్ డిజైనింగ్ చేయడానికి అని చెప్పేసి. మీరు కూడా ఈ యొక్క అప్లికేషన్ అయితే యూజ్ చేయొచ్చు. దీంట్లో కూడా అయితే సేమ్ పిక్సెల్ ల్యాబ్ లోనే కొన్ని ఫీచర్స్, అలాగే డిఫరెంట్ యాప్స్ లో డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ అయితే ఉంటాయి అనమాట. నేను వచ్చేసరికి అయితే రాబోయే దినాల్లో గ్రాఫిక్ డిజైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిక్సెల్ ల్యాబ్ని అయితే ఓపెన్ చేసి దాన్ని అయితే నేను యూజ్ చేస్తూ మీకైతే క్లాసులు అయితే చెప్తాను అనమాట. ఈ విషయాన్ని తెలియని వారికి మీరు షేర్ చేయండి. ఈ విషయాన్ని తెలియని వారు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవ సహోదరులు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో గ్రాఫిక్ డిజైనింగ్, వారికి ఈ యొక్క సమాచారాన్ని చేరవేసే బాధ్యత మీ మీదే ఉంది. అలాగే నన్ను కనుక కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని.
అలాగే నేను రాబోయే ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలర్ థియరీ గురించి కావచ్చు. మీరు మెయిన్గా గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు మొబైల్లో చేసినప్పటికీ ఈ యొక్క ప్రిన్సిపల్స్ అనేవి మెయిన్గా అయితే తెలిసి ఉండాలన్నమాట. అవేంటంటే వచ్చేసరికి అయితే కలర్ థియరీ తెలిసి ఉండాలి, మీకు టైపోగ్రఫీ గురించి తెలిసి ఉండాలి, అలాగే కాంట్రాస్ట్ గురించి తెలిసి ఉండాలి, హైరార్కీ గురించి తెలిసి ఉండాలి, బ్యాలెన్స్ గురించి తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న యొక్క ఏవైతే బేసిక్స్ ఉంటాయో అలాంటివి అనమాట. ఇవన్నీ తెలుసుకుంటే కనుక మీరు అద్భుతంగా అయితే గ్రాఫిక్ డిజైనింగ్ చేయగలుగుతారు. వీటన్నిటి గురించి నేను రాబోయే యొక్క వీడియోస్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరింత యూస్ఫుల్ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రైస్ దొరలు వందనాలు.